ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా మీరు వేగంగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏపీకి సంబంధించి కానివ్వండి, స్టేట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క ఛానల్స్‌లో జాయిన్ అవ్వండి. సో అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వేల కళ్ళతో డీఎస్సీ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇది వెనక అడుగు వేస్తున్నట్లుగానే కనబడుతుంది. ఎందుకంటే మనకి దాదాపుగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతున్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ అంశం వలన మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఆలస్యమైంది. అయితే అది దాదాపుగా ఫిబ్రవరికి డిఎస్సి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవుతుంది. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుందని చాలామంది ఆశలతో ఎదురు చూస్తుండగా మరలా ఒక పిడుగు లాంటి వార్త అయితే వచ్చింది. అది ఏంటంటే కనుక సో ఇక్కడ మార్చి 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణపై నివేదిక అంటూ ఈరోజు వార్త అయితే రావడం జరిగింది. సో అంటే మనకి ఏకసభ్య కమిషన్ ఎవరైతే ఉన్నారో వారు మరో 45 రోజులు గడువు అయితే కోరింది. సో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక సమర్పించేందుకు. అయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతాయి. అదేవిధంగా మనకి ఏదైతే మెగా డిఎస్సి ఉందో ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకి ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే మనకి వారు చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి అఫీషియల్గా చూసుకున్నట్లయితే మనకి త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని నిన్న ఒక వాట్సాప్ గ్రూప్లో హల్చల్ అయితే చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మే నెల ముందే పరీక్ష ఉంటుందంటున్నారు. అయితే త్వరలో మనకి రాష్ట్ర ప్రభుత్వం తేదీలు ఇస్తుందని, ఇప్పటికే సిలబస్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు, అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. అయితే ఏది నమ్మాలో మనకి డిఎస్సి అభ్యర్థులకైతే గందరగోళానికి అయితే గురవుతున్నారు. కానీ ఒక్క విషయం అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాలి డిఎస్సి అభ్యర్థులు. సో మనకి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ వచ్చిన తర్వాత సమయం అయితే ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. డిఎస్సి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. సో నేను కూడా డిఎస్సి అప్డేట్స్ సంబంధించి ఎక్కువగా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే చేయట్లేదు. ఎందుకంటే డిఎస్సి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సికి సంబంధించి వారందరూ కూడా మీరు ప్రిపరేషన్ అయితే స్పీడ్ పెంచండి. మనకి నోటిఫికేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. సో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మార్చి 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణపై నివేదిక అని ఈరోజు వార్త అయితే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మార్చి 15కి ముందైతే నోటిఫికేషన్ అయితే ఉండదు. ఓకేనా? సో మార్చి 15 తర్వాత మరలా మనకి కొంచెం సమయం అయితే ఉంటుంది. ఆ యొక్క సమయంలో మనకి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఒక అంశం కొలిక్కి వస్తే అప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తారు. తర్వాత తదుపరి అంశం అయితే మనకి డిఎస్సి పరీక్ష తేదీలు కానివ్వండి, దాని యొక్క అప్లై విధానం కానివ్వండి, అన్నీ కూడా మనకి అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? డిఎస్సికి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో ఏ అప్డేట్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా అందులో రెగ్యులర్గా ట్యూన్ చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. సో ముందుగానే చెప్పాను. సో మనకి వచ్చే అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా డిఎస్సి ఫిలప్ చేయాలని, అంటే వచ్చే అంటే ఈ ఏడాదే జూన్ జూలై ఖచ్చితంగా మనకి ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కొత్త ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కూలంకుషంగా తెలియచేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మనకి ఏదైతే ఈ యొక్క ఎన్నికల హామీల్లో భాగంగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు. సో ఆ విధంగానే వారు మనకి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశం అడ్డు రావడంతో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే వాయిదా పడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడ్ పెంచండి. సో మనకి మరి కొన్ని నెలల్లోనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకేనా? సో మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.